హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఈ సంవత్సరము ఎలాగైనా డిస్ట్రిక్ట్ మరియు హైకోర్టు ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారో, లాస్ట్ ఇయర్ మిస్ అయ్యారో, తప్పకుండా మన కోర్స్ అయితే మీకు 100% యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చు. కేవలం 399 రూపాయలకి 1 ఇయర్ వ్యాలిడిటీతో అయితే కోర్స్ అందిస్తున్నాము. ఇందులో 1000+ క్లాసెస్, టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందచేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా ఇందులో అప్డేట్ చేయడం జరుగుతుందండి. ఈచ్ పేపర్ 100 మార్కులకు గాను అప్డేట్ చేయడము జరుగుతుంది. పేపర్ 100 మార్క్స్తో అయితే సేమ్ హైకోర్టు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి యాజ్ పర్ ద సిలబస్. మరి ఆఫరం కేవలము మొదటి 500 మందికి మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు ఫుల్ కోర్స్ వద్దు, మాకు ఓన్లీ గ్రాండ్ టెస్ట్లు కావాలనుకుంటే కూడా అందుబాటులో ఉన్నాయి. జస్ట్ 199 రూపీస్కే టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు మీకు అందచేయడం జరుగుతుంది. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మీకు యాప్ లింక్ అయితే పంపడం జరుగుతుంది. ఓకేనా? బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండేలా చూసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, తెలంగాణ రాష్ట్రంలో విడుదలైనటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్ మరియు హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి అన్ని కేటగిరీల వారికి ఉపయోగపడేటువంటి ముఖ్యమైన జీకే క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నామండి. చాలా ఇంపార్టెంట్. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇప్పటివరకు మన యాప్లో చాలామంది అభ్యర్థులు ఫుల్ కోర్స్ అయితే తీసుకున్నారండి. టెస్ట్ సిరీస్ కూడా తీసుకోవడం అయితే జరిగింది. మీరు కూడా ఇంకా ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, జగన్నాథ రథయాత్ర ఎక్కడి నుండి ఎక్కడి వరకు జరుగుతుంది? జగన్నాథ రథయాత్ర ఎక్కడి వరకు అండి? ఆప్షన్ 1, జగన్నాథ ఆలయం నుండి గుడించా దేవాలయం అనేటువంటి దాని వరకు అయితే జరుగుతుందండి. ప్రతి సంవత్సరం కూడా పూరిలో జగన్నాథ రథయాత్ర జరుగుతుంది, ఒడిశాలో. ఓకే. మాలిక్ మహమ్మద్ జయాసి గురించి ఎవరి గురించి గ్రంథం రాశారు? మాలిక్ మహమ్మద్ జయాసి ఎవరి గురించి గ్రంథం రాశారండి? ఆప్షన్ 2, రాణి పద్మిని. ఓకే, రాణి పద్మిని. నెక్స్ట్ వన్, గుజరాత్ రాష్ట్ర పక్షి ఏది? గుజరాత్ రాష్ట్ర పక్షి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, ఫ్లెమింగో అండి, ఫ్లెమింగో. నెక్స్ట్ వన్, పత్రికా స్వేచ్ఛ దినోత్సవంను ఎప్పుడు జరుపుకుంటారు? పత్రికా స్వేచ్ఛ దినోత్సవంను ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ 2, మే 3వ తారీఖున పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఏ రోజండి? మే 3. క్రింది వాటిలో సరైన జత ఏది? రత్న పాంచాలికా నాటకం 2వ భూపాలుడు, మహానాటక సుధానిధి 2వ దేవరాయలు, ప్రేమాభిరామము వీధి నాటకం రావిపాటి త్రిపురాంతకుడు. ఆన్సర్ ఆప్షన్ 4. సో పైవన్నీ కూడా సరైనవిగానే మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు పొందిన నిజాం ఎవరు? స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు పొందిన నిజాం ఎవరు? ఆప్షన్ 2 అండి. సో అఫ్జలుద్దౌలా. ఎవరండి? అఫ్జలుద్దౌలా. ఇంపార్టెంట్. కాకతీయుల కాలంలో ఉన్న జలకరండ అంటే ఏమిటి? జలకరండ. ఆప్షన్ 1, సంగీత వాయిద్యము పేరండి అది. జలకరండ అనేది ఏంటి? సంగీత వాయిద్యము పేరు. నెక్స్ట్ వన్, గోండుల యొక్క గ్రామ దేవత ఎవరు? గోండుల యొక్క గ్రామ దేవత. ఆప్షన్ 2, అకిపెన్. ఎవరండి? అకిపెన్ అనేటువంటి వారు పేరు, గ్రామదేవత పేరు. తీజ్ పండుగను ఎవరు జరుపుకుంటారు? తీజ్ పండుగ. ఆప్షన్ 3 అండి. లంబాడీలైతే జరుపుకునేటువంటి పండుగ తీజ్. ఓకే, లంబాడీ గిరిజనులు. నెక్స్ట్ వన్, గౌతమ బుద్ధుని పుట్టుకకు గుర్తు ఏమిటి? గౌతమ బుద్ధుని పుట్టుకకు గుర్తు. ఆప్షన్ 3, తామర పువ్వండి. ఏం పువ్వండి? తామర పువ్వు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఫ్రాంకోయిస్ మార్టిన్ అభివృద్ధి చేసిన ప్రాంతం ఏది? ఫ్రాంకోయిస్ మార్టిన్ అభివృద్ధి చేసిన ప్రాంతం. ఆప్షన్ 4, పుదుచ్చేరి అండి. ఏంటది? పుదుచ్చేరి. ఇంపార్టెంట్. నెక్స్ట్, విప్రనారాయణ అనే పేరున్న ప్రబంధ గ్రంథం ఏది?
విప్రనారాయణ అనే పేరున్న ప్రబంధ గ్రంథము. ఆప్షన్ 2 అండి. వైజయంతి విలాసముకు ఏం పేరుందండి? విప్రనారాయణ అనేటువంటి పేరు కలదు. నెక్స్ట్, మరాఠా మాఖ్యవెల్లిగా ప్రసిద్ధి చెందింది ఎవరు? మరాఠా మాఖ్యవెల్లి. ఆప్షన్ 2 అండి. నానా ఫడ్నవీస్. ఓకే, నానా ఫడ్నవీస్ అండి. నెక్స్ట్ వన్, వివాహ పన్నును రద్దు చేసిన విజయనగర రాజు ఎవరు? వివాహ పన్నును రద్దు చేసిన విజయనగర రాజు. ఆప్షన్ 1 శ్రీకృష్ణ దేవరాయలు. ఓకే, శ్రీకృష్ణ దేవరాయలు ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సింహాసనాన్ని త్యజించిన తొలి భారతీయ చక్రవర్తి ఎవరు? ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 2 అశోకుడండి. కళింగ యుద్ధము తర్వాత హింసను విననాడి అహింసా మార్గాన్ని ఎంచుకున్న వ్యక్తియే అశోకుడండి. ఓకేనా? తర్వాత జైన మతాన్ని స్వీకరించడం, బౌద్ధాన్ని స్వీకరించడము జరిగింది. క్రింది వారిలో భారత్కు వచ్చిన విదేశీయుల్లో చైనాకు చెందని వారు ఎవరు? చైనాకు చెందని వారు. ఆప్షన్ 2 సులేమాన్ చైనాకి చెందని వారు అండి. ఓకేనా? పాహియాన్ కావచ్చు, ఇత్సింగ్ కావచ్చు, హ్యాన్సాంగ్ కావచ్చు, వీరంతా కూడా చైనా యాత్రికులు. సులేమాన్ మాత్రము కాదు, అరబ్ యాత్రికుడు అయిన సులేమాన్. ఓకే. కేరళ రాష్ట్ర పక్షి ఏది? కేరళ రాష్ట్ర పక్షి. ఆప్షన్ 1 గ్రేట్ హార్న్బిల్. ఓకే, గ్రేట్ హార్న్బిల్. నెక్స్ట్, జాతీయ రహదారులను భారత్లో నిర్మించిన తొలి పాలకుడు ఎవరు? జాతీయ రహదారులను భారత్లో నిర్మించిన తొలి పాలకుడు. ఆప్షన్ 3 అండి. షేర్షా సూరి. ఓకే, షేర్షా సూరి. ఈయన నిర్మించిన గ్రాండ్ ట్రంక్ రోడ్ ఇంకా ఉందండి ఢిల్లీలో, గ్రాండ్ ట్రంక్ రోడ్. ఓకే, షేర్షా. చందమామ రావే జాబిల్లి రావే గేయకర్త ఎవరు? చందమామ రావే జాబిల్లి రావే గేయకర్త. ఆప్షన్ 4 తాళ్ళపాక అన్నమయ్య గారు. ఓకే, తాళ్ళపాక అన్నమాచార్యులు. చోళ సముద్రం అని దేన్ని పిలుస్తారు? చోళ సముద్రము. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. బంగాళాఖాతమని చోళ సముద్రంను పిలిచేవారండి. ఓకే. భారతదేశానికి వచ్చిన ఇబాన్ బటూటా ఏ దేశానికి చెందినవారు? భారతదేశానికి వచ్చిన ఇబాన్ బటూటా ఏ దేశానికి చెందినవారు? ఆప్షన్ 1 మొరాకో. ఓకే, మొరాకో ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆంగ్లేయులు తొలి వర్తక స్థావరాన్ని దక్షిణాదిలో ఎక్కడ నెలకొల్పారు? ఆంగ్లేయులు తొలి వర్తక స్థావరాన్ని దక్షిణాదిలో ఎక్కడ నెలకొల్పారు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. మచిలీపట్నం అండి. ఎక్కడండి? మచిలీపట్నము ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భూదానోత్సవం పత్రిక భూమిపుత్రను ప్రారంభించింది ఎవరు? భూదానోత్సవం పత్రిక భూమిపుత్ర ఎవరండి? నారాయణ దేశాయ్ గారు దీన్ని ప్రారంభించారు. నెక్స్ట్, భారతదేశ సైనిక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ 1 జనవరి 15వ తారీఖున భారతదేశ సైనిక దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, క్రింది వాటిలో సరికాని జత. జైపూర్ పింక్ సిటీ, ఉదయపూర్ సిటీ ఆఫ్ లేక్స్, మదురై సిటీ ఆఫ్ ఫెస్టివల్స్, కోల్కతా సిటీ ఆఫ్ పెరల్స్. ఆన్సర్ ఆప్షన్ 4 సిటీ ఆఫ్ పెరల్స్ అనేది కోల్కతా తప్పు. ఓకే, సిటీ ఆఫ్ పెరల్స్ అని హైదరాబాద్ని పిలుస్తారు. సిటీ ఆఫ్ టెంపుల్స్ అంటారండి. ఓకేనా? సిటీ ఆఫ్ ప్యాలెసెస్ కోల్కతా, సిటీ ఆఫ్ ప్యాలెసెస్ కోల్కతా. నెక్స్ట్, హ్యాన్సాంగ్ రాసిన సియుకి అనే చైనా భాష గ్రంథాన్ని ఆంగ్లీకరించింది ఎవరు? అంటే ఆంగ్లంలోకి అనువదించిన వారు. ఆప్షన్ 3 వల్లార్స్. ఓకే, వల్లార్స్. నెక్స్ట్, నరేంద్ర మృగరాజు 108 యుద్ధాలను ఎవరితో చేశారు? నరేంద్ర మృగరాజు 108 యుద్ధాలండి ఎవరితో చేయడం జరిగింది? ఆప్షన్ 1 రాష్ట్రకూటులతో. ఓకే, రాష్ట్రకూటులతో చేశారు. నెక్స్ట్ వన్, చాళుక్యుల కాలంలో పెళ్లిళ్ళ మీద విధించే పన్ను ఏది? చాళుక్యుల కాలంలో పెళ్లిళ్ళ మీద విధించే పన్ను. ఆప్షన్ 2 అండి. మధుమేయ సుంకము. మధుమేయ సుంకం అండి. ఓకే. పల్లవుల కాలం నాటి నెత్తురు కొడగు అంటే ఏంటి? నెత్తురు కొడగు అంటే ఏంటండి? ఆప్షన్ 1 యుద్ధంలో మరణించిన భటులకు భూమినిచ్చి వారి శిల ఉంచే ఆచారం అండి. యుద్ధంలో మరణించిన వారికి ఏం చేసేవారండి? వారి కుటుంబ సభ్యులకు భూమినిచ్చి వారి శిలాఫలకం కూడా వేసేవారు అందులో. నెక్స్ట్ వన్,
యువరాజుకు పాలనలో అవకాశం కలిగించే పద్ధతిని ప్రారంభించిన చోళరాజు ఎవరు? యువరాజుకు పాలనలో అవకాశం కలిగించే పద్ధతిని ప్రారంభించిన చోళరాజు. ఆప్షన్ 1 రాజరాజు 1. ఓకే, రాజరాజు 1 ఇంపార్టెంట్. కాకతీయుల కాలంలో ప్రతి చెరువు గట్టు మీద ఏ దేవుని విగ్రహం ప్రతిష్ఠించేవారు? కాకతీయుల కాలంలో ప్రతి చెరువు గట్టు మీద ఏ దేవుని విగ్రహం ప్రతిష్ఠించేవారు? ఆప్షన్ 2 అండి, వరుణుడు. ఓకే, వరుణుడు ఇంపార్టెంట్. క్రింది వాటిలో సరైన జత ఏది? కూన సముద్రం కత్తుల పరిశ్రమ, మోటుపల్లి విదేశీ వ్యవహారము లేదా వాణిజ్యము, ఓరుగల్లు తివాచీలు. ఆప్షన్ 4 అన్నీ కూడా సరైనవే అండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. త్రిసముద్రాధిపతి, క్షత్రియ దర్పమాన మర్దన, కవివత్సలుడు, శతసహస్ర హలధానక. మరి వీటికి గల ఎవరికి గల బిరుదులు ఇవన్నీ చూద్దాం. ముందుగా త్రిసముద్రాధిపతి ఎవరికండి? యజ్ఞశ్రీ శాతకర్ణికి కలదు. క్షత్రియ దర్పమాన మర్దన అనేది గౌతమపుత్ర శాతకర్ణికి గలదు. ఆప్షన్ సి. కవివత్సలుడు అనేది హాలుడికి గలదు. శతసహస్ర హలధానక శాంతములుడికి కలదు, శ్రీ శాంతములుడికి. ఇంపార్టెంట్. కాకతీయుల కాలంలో బరువును మోసేవారిని ఏమనేవారు? బరువును మోసేవారిని ఏంటండి? పేరికలు అనేవారు. ఓకే, పేరికలు ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆక్స్ఫర్డ్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలిచే నగరం ఏది? ఆక్స్ఫర్డ్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలిచే నగరం. ఆప్షన్ 1 పూణే అండి, పూణే. నెక్స్ట్ వన్, సప్తగిరి ఛానల్ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది? దూరదర్శన్నే తెలంగాణలో సప్తగిరి అని పిలుస్తున్నారండి. సో ఏంటి మరి? సారీ, ఏపీలో దీన్ని సప్తగిరి అంటారు, మన దగ్గర యాదగిరి అంటారు. ఓకే. ఆప్షన్ 3 విజయవాడ అండి. కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉందండి? విజయవాడలో అయితే ఉంది, ఏపీకి సంబంధించి. షాజహాన్ బేగం ఏ సంస్థానాన్ని పాలించేది? షాజహాన్ బేగం. ఆప్షన్ 3 భోపాల్. దక్షిణ తీర రైల్వే ప్రధాన కేంద్రము ఎక్కడ ఏర్పాటు చేశారు? దక్షిణ తీర రైల్వే ప్రధాన కేంద్రము ఆప్షన్ 1 అండి, విశాఖపట్నంలో ప్రారంభించారు. నెక్స్ట్, భారతదేశ బొగ్గు రాజధాని అని పిలిచే ప్రాంతం ఏది? భారతదేశ బొగ్గు రాజధాని అని పిలిచే ప్రాంతము ఆప్షన్ 4 ధన్బాద్ అండి. ఓకేనా, ధన్బాద్ ఇంపార్టెంట్. నెక్స్ట్, జయ సంహిత అని ఏ గ్రంథాన్ని అంటారు? జయ సంహిత అని ఏ గ్రంథాన్ని అంటారు? ఆప్షన్ 2 అండి, మహాభారతము. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన జత. అమర్ సోనార్ బంగ్లా రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్, మా తెలుగు తల్లికి మల్లెబూతండ శంకరంబాడి సుందరంచారి, జై జై హే తెలంగాణ అందశ్రీ. అన్నీ కూడా సరైన సమాధానాలే అండి. ముఖ్యమైన ఏంటి పాటలండి ఇవి. ఓకే, గేయాలు. నిగ్రంథులు అని ఏ మతానికి చెందినవారు? నిగ్రంథులు ఏ మతానికి చెందినవారండి? జైన మతము ఇంపార్టెంట్. న్యాయస్థానాల్లో మాతృభాష ఉపయోగించుకునే అవకాశం కల్పించిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ 4 విలియం బెంటిక్. క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆప్షన్ 3 హరికథ పిత షేక్ నాజర్ అనే తప్పండి, ఒగ్గు కథ పిత చుక్క సత్తయ్య, ధ్వన్యానుకరణ పిత నెరల వేణుమాధవ్, ఆంధ్ర జాలారి నృత్య పిత డివై సంపత్ గారు. ఓకే. నెక్స్ట్ వన్, నిజాం డిజైన్ చీరలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏంటి? నిజాం చీరలకు ప్రసిద్ధి చెందింది ఏంటండి? మంగళగిరి ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భరతముని అవార్డు ఏ రంగంలో నిపుణులకు ఇస్తారు? భరతముని అవార్డ్స్ ఆప్షన్ 2 నృత్య రంగంలో ఇస్తారు, నృత్య రంగం. జైపూర్ ఫుడ్ సృష్టికర్త ఎవరు? జైపూర్ ఫుడ్స్ ఆప్షన్ 4 ప్రమోద్ కరణ్ సేథి, ప్రమోద్ కరణ్ సేథి. నెక్స్ట్, క్రియాశీల లేదా క్రియాశక్తి పండితుడు ఎవరి కుల గురువు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, విజయనగర రాజులు. నెక్స్ట్, కనిష్కుడు ఏ దేశంపై విజయం తర్వాత దేవపుత్ర అనే బిరుదు పొందాడు? దేవపుత్ర, చైనా. నెక్స్ట్, జోగుల్ తంబి నాణాల నిధి
నాణాలపై ఉన్న గుర్తులు ఎవరెవరి గురించి తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి? ఆప్షన్ 2 గౌతమిపుత్ర శాతకర్ణి సహపాలుడు. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించినటువంటి MCQs అండి. సో మీకు నచ్చితే లైక్ చేయండి. చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బై.